కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించిన కేసు ఏదైతే ఉందో ముఖ్యంగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారి మీద ఉన్న బెయిల్ ఏదైతే ఉందో అది రద్దు చేయమని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు బెయిల్ మీద తిరుగుతున్న ఒక నిందితుడు. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కీలకంగా చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్న కీలకమైన సాక్ష్యాధారాలే కానీ నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఆయన మ్యానిపులేటింగ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రీసెంట్గా గత కొద్ది రోజులుగా చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్న కొద్దిమంది సాక్షులు కానీ కొద్దిమంది నిందితుల కింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తాజాగా ఇద్దరు ముగ్గురు చనిపోవడం జరిగింది. పలు కారణాల వల్ల ఇద్దరు ముగ్గురు చనిపోవడంతో పాటు సాక్షులను బెదిరించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు వైఎస్ సునీతారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ని తాజాగా చూసుకుంటే జస్టిస్ సిజేఐ సంజీవ్ ఖన్నా ఎవరైతే ఉన్నారో ఆయన విచారించడం అయితే జరిగింది. కానీ ఇక్కడ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఎవరైతే ఉన్నారో ఆయన పదవి కాలం అనేది మే నెలలో ముగి ఉండడంతో ఈ కేసు ఏదైతే ఉందో ఈ విచారణ కేసు ఏదైతే ఉందో దీన్ని వేరొక ధర్మాసనానికి ఆయన బదిలీ చేయడం జరిగింది. అయితే కొత్తగా వచ్చిన జస్టిస్ బిఆర్ గవాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కేసుని పరిశీలించడం అయితే జరుగుతుంది. ఇక్కడ అవినాష్ రెడ్డి గారికి ప్రజెంట్ బెయిల్ మీద ఆయన అయితే బయట తిరగడం జరుగుతుంది. ఆయనకు ఒకవేళ బెయిల్ క్యాన్సిల్ అయినట్లయితే ఆయన ప్రజెంట్ కడప ఎంపీగా ఉన్నారు. ఆయనకు బెయిల్ క్యాన్సిల్ అయిన వెంటనే కూడా ఆయన వివేకానంద రెడ్డి హత్య కేసులో జైలుకు వెళ్ళడం జరుగుతుంది. కానీ గతంలోనే అంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆయన్ని అరెస్ట్ చేయడానికి ముఖ్యంగా సిబిఐ అధికారులే కానీ ఈ కేసును విచారించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేశారు. కానీ అప్పుడు అవినాష్ రెడ్డి గారు తన తల్లికి బాగాలేదని చెప్పి తన తండ్రి గారికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఇలా రకరకాల పలు కారణాలతో ఆయన ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోవడం దాని నుంచి కొంత ఉపశమనం పొందడం అయితే జరిగింది. కానీ ఎప్పుడో 5-6 ఏళ్ల కిందట చనిపోయిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అనేది ఇప్పటికీ కూడా పూర్తి న్యాయం అనేది జరగకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కానీ ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే గత 5 ఏళ్ళు కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఎదరికి ఇంత రవ్వ కూడా మూచేయలేదు. ఎందుకు అనంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇదంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అండర్లోనే ఆయన పర్యవేక్షణలోనే ఆయన కనుసన్నల్లోనే జరిగిందని చెప్పి మీడియా అంతా కూడా కథనాలు వినిపిస్తున్నాయి. చాలామంది కూడా మీడియా ముఖంగా మాట్లాడడం ముఖ్యంగా చాలామందికి కూడా అనుమానం ఉండడం అయితే జరిగింది. ఇక్కడ ప్రధాన నిందితుడి కింద ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన బెయిల్ మీద తిరుగుతున్నారు. కానీ బెయిల్ మీద ఉండి ఇక్కడ సాక్ష్యాధారాలన్నీ తారుమారు చేయడం ముఖ్యంగా సాక్షులను బెదిరించడం ఇటువైపు కీలకంగా చూసుకుంటే వేరే కొత్త కేసుల్లో వైఎస్ సునీతారెడ్డి గారు దంపతులు ఎవరైతే ఉన్నారో సునీతారెడ్డి తన భర్త ఎవరైతే ఉన్నారో వారి మీద కానీ రామ్ సింగ్ అనే వ్యక్తి మీద కానీ వీళ్ళ ముగ్గురి మీద కానీ సంబంధం లేని కొత్త రకమైన కేసులు అనేవి ఒక పోలీస్ అధికారిని అడ్డం పెట్టుకొని వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇక్కడ కేవలం ఆయన ఒక నిందితుడిగా ఉండి బయట బెయిల్ మీద తిరుగుతూ కూడా ఎంత చేయగలుగుతున్నాడంటే ఆయన సాధారణమైన వ్యక్తి కాదని చెప్పి ముఖ్యంగా ఈ కేసులో తనకి న్యాయం జరగదని చెప్పి వైఎస్ సునీతారెడ్డి గారు అయితే ముఖ్యంగా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అనేది దాఖలు చేయడం జరిగింది. వెంటనే కూడా వైఎస్ అవినాష్ రెడ్డి గారికి బెయిల్ క్యాన్సిల్ చేయాలి ఆయన్ని జైలుకు తీసుకువెళ్లాలని చెప్పి కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మరి ఆ కేసులో ఈయనకి ఖచ్చితంగా బెయిల్ రద్దు అయినట్లయితే మళ్ళీ తిరిగి జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి అయితే వస్తుంది. లేదు అనంటే ఇంకా చాలా కాలం కూడా ఆయన బెయిల్ మీదే బయట తిరగడం జరుగుతుంది. అంతలోపు ఈ కేసు అనేది పూర్తిగా కూడా మరుగున పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి దాదాపుగా 5 ఏళ్ళు దాటుతున్నట్టుంది. కానీ ఈ 5 ఏళ్ళలో కనీసం కొంతలో కొంత కూడా ఆయన మరణానికి కానీ ఆయన్ని చంపిన నిందితులకి కొంతలో కూడా కొంత శిక్ష అనేది పడలేదు. మరి వైఎస్ సునీతారెడ్డి గారికి న్యాయం జరుగుద్దా లేదని చూడాలి. మరి వైఎస్ అవినాష్ రెడ్డి గారికి సంబంధించిన బెయిల్ రద్దు అవుతుందా లేదని మనం అయితే ఎదురు చూడాలి. ఒకవేళ బెయిల్ రద్దు అయితే మాత్రం ఆయన అరెస్ట్ అవ్వడం జరుగుతుంది. ఆయనతో పాటు విచారణ జరిగిన తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో ఆయన తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన కానీ ఇంకా ఆయనకు సంబంధిత సన్నిహితులు ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ఇంకా చాలామంది కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరుగా అరెస్ట్ చేయడం అయితే జరుగుద్ది. మరి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి ఎటువంటి మలుపులు తిరుగుద్ది ఆ కేసులో సునీతారెడ్డి గారికి న్యాయం జరుగుద్దా లేదనేది మనం అయితే ఎదురు చూడాలి.